ఇప్పుడు 3 అయిపోయినాయి, నెక్స్ట్ 6 రాజధానులు చేస్తారేమో మరి. నాకు ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ వాళ్ళు వచ్చి 6 అన్నారు అనుకోండి, కథం అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ఎటో ఇక మొత్తం అస్సామే ఇక. బ్రో ఇది చాలా తప్పు బ్రో. బేసిక్ గా రాజధాని అంటే మన రాష్ట్రానికి అమ్మలాంటిది. అంటే ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటది, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, ఇవన్నీ డెవలప్మెంట్ ఉంటది కాబట్టి దాన్ని కొంచెం స్పెషల్ గా మనం రాజధాని లాగా స్పెషల్ గా ట్రీట్ చేస్తాం. అలాంటి ఒక ప్లేస్ ని అంటే ఇలా అనడం మాత్రం చాలా అంటే చాలా తప్పు ఇది. అండ్ మన చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా దాన్ని ఒక మంచి ప్లేస్ గా మారుస్తాను, దేవతల రాజ్యాంగం ఇలా మారుస్తానని చెప్తే దాన్ని వీళ్ళు ఈ వర్డ్ తోని కంపేర్ చేస్తున్నారు అనమాట. సో ఇది చాలా తప్పు నన్ను అడిగితే మాత్రం. అసలు అమరావతి రాజధాని అనేది అభివృద్ధి చెందిద్దా? చంద్రబాబు నాయుడు గారు దేవతల రాజధానిగా తీర్చిదిద్దుతామని చెప్పి మాట ఇచ్చారు. 3 ఏళ్లలోనే కనీసం 50% అబోవ్ వర్క్ జరుగుద్దని చెప్పారు. మరి అమరావతి రాజధాని జరిగితే హైదరాబాద్ కి సమానంగా ఈక్వల్ అవుతుందంటారా? అవుతా, డెఫినెట్లీ అవుతుంది. ఎందుకంటే మనం ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే మన సిబిఎన్ గారు ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు అండ్ హైదరాబాద్ ని ఎక్కువ శాతం డెవలప్ చేసిన వాళ్ళలో కొంచెం ఈయనది కూడా ఉంది. సో ఆయనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్ గా వర్క్స్ అవుతాయి. ఈ రాజధాని విషయంలో, ఈ డెవలప్మెంట్ విషయంలో చాలా ఫాస్ట్ గా వర్క్స్ అవుతాయి అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ అసలు రాజధాని అవసరం లేదు, అమరావతి అనేది ఒక భ్రమరావతి, అమరావతి అనేది ఒక ముంపు ప్రాంతం, వరదలు వస్తే మునిగిపోతుందని చెప్పి ఏదేదో మాట్లాడారు. ఇప్పుడు అమరావతి వేసి రాజధాని అని మాట్లాడుతున్నారు. అంటే అమరావతిని అభివృద్ధి చేయడం వాళ్ళకి ఇష్టం లేదని అంటారా? అంతే కదా మరి. సో ప్రతి స్టేట్ కి ఒక రాజధాని కంపల్సరీ కావాలి. ఇప్పుడు మనం బయట కూడా చూసుకుంటే ఒక రాజధాని ఉంది కాబట్టి మనకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అక్కడ నుంచి ఎక్కువ శాతంలో ఇన్కమ్ రావడం, ఎకనామికల్ పరంగా ఏదన్నా మనకు సపోర్ట్ దొరకాలంటే ఆ రాజధాని మెయిన్ పార్ట్ అవుతుంది మనకు. ఎందుకంటే అక్కడ కంపెనీస్ ఉంటాయి, జాబ్స్ ఉంటాయి, ఎక్కువ ఎకనామికల్ సపోర్ట్ అక్కడ నుంచే దొరుకుతుంది. కాబట్టి డెఫినెట్లీ మనకు రాజధాని కావాలి. అండ్ ఆంధ్రప్రదేశ్ కి మాత్రం ఖచ్చితంగా కావాలి. అది సిబిఎన్ గారు తీసుకొస్తారు. సిబిఎన్ గారు ఏదైతే ఇప్పుడు అమరావతి చేస్తామని ఏం చెప్తున్నారు, ఒకవేళ మళ్ళీ 2029లో జగన్ ప్రభుత్వం వస్తే అమరావతి అనేది ఏం జరుగుతుందని అంటారు? ఎందుకంటే 2019లో వచ్చారు, అమరావతి పనులు ఆగిపోయిన అన్నారు. మళ్ళీ ఈసారి ఏం జరిగే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు 3 అయిపోయినాయి, నెక్స్ట్ 6 రాజధానులు చేస్తారేమో మరి. నాకు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు 3 అని చెప్పినందుకే తీసేసారు. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ వాళ్ళు వచ్చి 6 అన్నారు అనుకోండి, కథం అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ఎటో ఇక మొత్తం అస్సామే ఇక. నాకు తెలిసినంత వరకు అయితే జగన్ గారు రావడం చాలా కష్టం. ఆల్రెడీ చాలా వ్యతిరేకత ఉంది, ఆపోజిషన్ అయితే చాలా నడచ్చు. ఇప్పుడు ఎవరినైనా ఆంధ్రప్రదేశ్ కు పోయి జనాలను ఎవరినైనా ఇట్లా జగన్ గారి గురించి అని చెప్పేసి అదొక డైలాగ్ ఉంటది కదా మన బ్రహ్మానందం గారిది, సన్ ఆఫ్ సత్యమూర్తిలో, నాకు ఒక్కసారి వినాలంటేనే చిరాకు అని చెప్పేసి అట్లా ఉంటది అన్నట్టు సిచ్యువేషన్. ఎవరిని అడిగినా కూడా జగన్ గారిని తిట్టడానికే ఉన్నారు కానీ ఒక్కరు కూడా పొగడట్లేదు. బట్ ఆయన కూడా ఫ్యాన్స్ ఉన్నారు, అది పక్కన పెట్టేస్తే. ముఖ్యంగా ఒక సాధారణ పౌరుడిగా రాజధాని అభివృద్ధి అనేది అవసరం అనుకున్నారా, లేకపోతే ప్రభుత్వం ఇచ్చే పథకాలు అవసరం అనుకున్నారా? మీ ఒపీనియన్ ఏంటి? రాజధాని అవసరం. ప్రభుత్వ పథకాలు ఈ రోజు కాకపోతే ఒక 1 year తర్వాత ఇవ్వచ్చు. కానీ రాజధాని ఒకసారి అయిపోయింది అనుకోండి, మీకు డెవలప్మెంట్ జరుగుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ ఇన్కమ్ తోని ఎక్కువ పథకాలు ఇస్తారు. మీరు వాళ్ళు ప్రామిస్ చేసిన దానికన్నా ఇంకెక్కువ ఇస్తారు కదా. ఫైనల్ గా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అమరావతి మీద చేసిన వేసే రాజధాని అనడం మీద మీ అభిప్రాయం ఒక్క మాటలో? తప్పన్న, చాలా పెద్ద తప్పిది. అమ్మని అవమానించినంత తప్పిది.